అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. ఈరోజు అయితే మనం డ్రెస్ కటింగ్ చూద్దామండి. ఇలా డ్రెస్ కటింగ్ మెటీరియల్ ఇట్లా అటాచ్ చేసి ఇస్తారు కదండి, దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసుకొని సపరేట్గా మడతేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇట్లా మనకు ఫ్రంట్ నెక్కి ఇట్లా లేస్ ఇచ్చినప్పుడు అది మిడిల్కి వచ్చేలాగా కరెక్ట్గా మెడ పక్కకి వెళ్ళిపోకుండా కరెక్ట్గా వచ్చేలాగా దేనికి అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దేనికి అది సపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆది డ్రెస్ చూసుకొని క్లోజ్ మన వైపు ఉండి ఓపెన్ అటు సైడ్ ఉండేలాగా ఖర్చు అటు సైడ్ ఉండేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకొని కరెక్ట్గా పైకి ఖర్చు ఉంచుకొని మనం డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా నెక్ ఖర్చు చూసుకొని పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర కూడా అట్లానే కింద చంక దగ్గర ఖర్చు కూడా మనం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. కరెక్ట్గా డ్రెస్కి వచ్చే షేప్ మనం కరెక్ట్గా వేసుకోవాలి. కిందకు వచ్చే వరకు మనము కొంచెం పొడిగే పెట్టుకోవాలండి. మన లేస్ కిందకి ఇచ్చారు కదా, అది సపరేట్ చేసి తీసుకొని మనం డ్రెస్ మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత అది మనం కింద అటాచ్ చేసేసుకోవచ్చు. ఇట్లా షేప్ గీసిన తర్వాత మనం ఆది టాప్ పక్కన పెట్టుకొని కట్ చేసేసుకోవడమే అండి. ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నన్ను అడిగితే స్టిచ్చింగ్లో అన్నిటికంటే ఈజీగా డ్రెస్సే కుట్టుకోవచ్చండి. మిషన్ రానివారు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఈ డ్రెస్ అనేది ఏం లేదంటే అంత స్ట్రైట్గా మనం బారుగా గీసుకోవడం, ఆ షేప్ చూసుకోవడం, అంతే కట్ చేసుకోవడం, ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఈజీగా కుట్టుకునే అన్నిటిలో ఈ డ్రెస్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం షేప్ మొత్తం ఇట్లా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చంక దగ్గర షోల్డర్ మొత్తం కట్ చేసుకొని షేప్ మొత్తం బాగా కరెక్ట్గా తీసుకోవాలండి. ఇప్పుడు నేను పొడుగు ఆమెది అంటే కింద ఖర్చు మడత పెట్టుకొని కుట్టుకోవడానికి ఉంచుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ లేస్ సపరేట్ చేశాను కదా, ఇప్పుడు ఆ లేస్ నేను సపరేట్ చేసి తీసేసి దానికి మళ్ళీ కుట్టుకున్న తర్వాత దానికి నేను అటాచ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేయాలండి. అట్లా లేస్ నేను కింద వేసేసుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని నెక్కులు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ అమ్మాయి డ్రెస్సులు నేను ఎప్పుడు కుడతానే ఉంటానండి. అందుకని నేను సైజులు నాకు తెలుసు కదా, నాకు తెలిసినట్టు నేను ఇంకా డ్రా చేసేసాను. అది మీకు చూపించలేదు. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ డ్రా చేయాలి. పొడుగు అయితే కరెక్ట్గానే వచ్చిందండి, కానీ చంక వైపు ఉన్న క్లాత్ అయితే సరిపోలేదు. అయితే నేను క్లాత్ అటాచ్ చేసుకుందామని చెప్పి నేను షేప్ వరకు అయితే హ్యాండ్స్కి కట్ చేసేస్తున్నాను. ఇట్లా షేప్ గీసుకొని కట్ చేసుకొని నేను తర్వాత కుట్టేటప్పుడు జాయిన్ చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి పెడతాను నేను, డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో. ఇదైతే ఓన్లీ కటింగ్ వీడియో ఒకటే పెడతాను, లెంత్ ఎక్కువ అయ్యిద్దని. అంతే అండి, ఈజీగా కుట్టుకోవచ్చు మనం ఎవరైనా సరే.